ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. భగవంతుడి పట్ల మీ భక్తి నిజమైతే, శరణాగతి నిజమైతే భగవంతుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. నమ్మిన వాణ్ణి భగవంతుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. ఎందుకంటే నీకున్న డబ్బు వల్ల కానీ, నీకు ఉన్న చదువు వల్ల కానీ, నీకు ఉన్న సంతానం వల్ల కానీ, నీకు ఉన్న గౌరవం వల్ల కానీ, నీకున్న యశస్సు వల్ల కానీ, నీకున్న అధికారం వల్ల కానీ మోక్షము రాదు. వీటితో నీవు జ్ఞానాన్ని పొందలేవు. అలాగే శాస్త్ర అధ్యయనం కానీ, వేదములను అధ్యయనం చేయటం వల్ల కానీ జ్ఞానము రాదు. ఎందుకంటే వీటిల్లో జ్ఞానం లేదు. అన్నీ పరిమితమైన జ్ఞానానికి సంబంధించింది. భగవాన్ రమణుడు ఏమంటారంటే, గాఢ నిద్రలో నీకు దేహాభిమానం లేదు, అదే జాగ్రత్తావస్థలో నీకు ఆ దేహాభిమానం లేకుండా ఉండటానికి అభ్యాసం చేయండి అంటారు. ఎందుకంటే సర్వకాల సర్వ అవస్థల్లోనూ ఉండే అసలు వస్తువుని పొందటానికి ప్రయత్నం వదిలేసి, ఈ నీ జీవితం అంతా ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయేదానికి నీవు ఖర్చు పెడుతున్నావు. భగవాన్ ఏం చెప్తారంటే, మీ ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకోండి, మీరు వాళ్ళకి గ్యాస్ పొయ్యి మీద మీరు కాఫీ పెడతారు. ధనవంతులు ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళకి ఆ గ్యాస్ స్టవ్ మీద మీరు కాఫీ పెట్టిస్తారు. లేదంటే అవి గ్యాస్ స్టవ్ లేకపోతే కట్టెలతోనో పిడకలతోనో మీరు కాఫీ పెడతారు. అలా కాక నీ దగ్గర 100 రూపాయల కాగితాలు 1000 రూపాయల కాగితాలు ఉన్నాయనుకోండి, ఆ 1000 రూపాయల కాగితాలు పొయ్యిలో వేసి వాటిని వెలిగించి వాటితో కాఫీ కాసిస్తే ఎలా ఉంటుంది? ఎవరన్నా అలా కాఫీ ఇస్తారా? ఎవరు ఇవ్వరు కదా. ఎందుకంటే 1000 రూపాయల కాగితం విలువ నీకు తెలుస్తూ ఉంది. ఆ విలువ తెలుసు కాబట్టి నువ్వు వాటితో కాఫీ కాచి ఇవ్వవు. ఉంటే గ్యాస్ స్టవ్, లేకపోతే పిడకలతో వేసి కాఫీ ఇస్తావు. అంటే భగవాన్ ఏం చెప్తారంటే, అమూల్యమైన ఈ జీవితాన్ని, జ్ఞానాన్ని పొందటానికి మానేసి ప్రతి చిల్లర విషయానికి మీ జీవితాన్ని ఖర్చు పెడుతున్నారు. కాఫీ కాచటానికి పిడకలు సరిపోతాయి, 1000 రూపాయల కాగితాలు పొయ్యిలో పెట్టక్కర్లేదు. అంటే జీవితము చాలా విలువైంది, దీన్ని వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్పడం కోసము ఇలా చెప్తున్నారు. మనకి అర్థం అవటం కోసము అలా చెప్తున్నారు. అంటే చిల్లర విషయాలకి మీ జీవితాన్ని ఖర్చు పెట్టకుండా ఆత్మజ్ఞాన సముపార్జానికి ఉపయోగించుకోవాలి అంటున్నారు భగవాన్. అందుకని భగవాన్ ఏమంటారంటే, నీ మనస్సుకి శాంతి కావాలి అంటే నీ మనస్సు ఎక్కడైతే ఉదయించిందో ఆ మనస్సుని అక్కడికి పంపాలి అంటారు. అంటే మన హృదయం వైపుకి మన మనస్సుని పంపాలి. అదే భక్తి యొక్క లక్ష్యం, కర్మ మార్గం యొక్క లక్ష్యం, ధ్యాన యోగ లక్ష్యము అదే, జ్ఞానయోగ లక్ష్యము కూడా అదే అంటారు. అన్ని మార్గాల యొక్క లక్ష్యము, అన్ని యోగాల యొక్క లక్ష్యము ఏంటంటే మనస్సు ఎక్కడైతే వచ్చిందో అది అక్కడికి పంపాలి. అంటే నీ మనస్సుని హృదయాభిముఖంగా పంపుతూ ఉంటే అది అక్కడ విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తుంది. దానికి శాంతి వస్తుంది, విశ్రాంతి వస్తుంది. అప్పుడు నీ మనస్సు నెమ్మదవుతుంది. అంటే హృదయాభిముఖంగా నీ మనస్సు ప్రయాణించినప్పుడు మొట్టమొదట ఎక్కువసేపు ఉండలేదు అంటారు. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు పుట్టింటిలో 10 రోజులుంటే మళ్ళీ అత్తారింటికి వెళ్ళిపోతాను అంటుంది. మళ్ళీ అత్తారింటికి 10 రోజులు ఉంటే నేను మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుంది. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు నెలకు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలానే నీ మనస్సు కొత్త పెళ్లి కూతురు లాంటిది. అది హృదయంలో ఉండటము అలవాటు చేయాలి. దానికి మొట్టమొదట ఉండదు. ఒక 10 నిమిషాలు ఉండి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని ఎక్కువసేపు హృదయంలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. అలా అలవాటు చేస్తే అది అక్కడ విశ్రాంతి తీసుకుంటుంది, దానికి శాంతి ఏర్పడుతుంది. ఎందుకంటే దాని యొక్క సోర్సు అదే కాబట్టి, అది పుట్టిన స్థలం అదే కాబట్టి అది అక్కడ నెమ్మదిగా అణిగిపోతుంది, అది నెమ్మదిగా కరిగిపోతుంది. చివరికి దానికి శాసనం లేకుండా పోతుంది. ఎప్పుడైతే అనుగ్రహంతో అది ఆ మనస్సు అక్కడ లయమైపోయిందో అప్పుడు నువ్వు స్థితప్రజ్ఞుడు అవుతావు, మోక్షానందం కలుగుతుంది.
మీరు పూజ గదిలో ఒక జ్యోతిని వెలిగించారు, నూనె పోసి ఒక జ్యోతిని వెలిగించారు. ఆ ఒత్తిలోంచి ఆ జ్యోతి బయటకు వచ్చింది. ఆ జ్యోతి బీజ రూపంలో లోపల ఉన్నది. ఎప్పుడైతే నూనె పొయ్యటం ఆపేస్తారో అప్పుడు ఏమవుతుంది, అది నెమ్మదిగా ఆ జ్యోతి తగ్గుతూ 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 ఆ లోపలికి ఎక్కడి నుంచైతే వచ్చిందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడ అణిగిపోతుంది. మీరు నూనె పోసే కొద్దీ అది లోపలికి వెళ్ళదు, అది వెలుగుతూనే ఉంటుంది. అంటే మీరు ఆలోచనలు, అంటే మీ మనస్సుకి ఆలోచనలు మీరు చెప్పే కొద్దీ ఆలోచనలను విస్మరించకుండా ఆ మనస్సు గనక స్మరిస్తూ ఉండి వాటి వెంబటి వెళ్తూ ఉంటే అది ఎప్పటికీ అది లయం కాదు. అది ఎక్కడి నుంచి పుట్టిందో అది దాని స్థానానికి వెళ్ళలేదు. అది ఎప్పుడైతే మీరు ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకుంటే మీ మనస్సు నెమ్మదిగా అది ఎక్కడి నుంచైతే పుట్టిందో ఆ మొదటి తలంపు, ఆ మొదటి ఆలోచన ఎక్కడి నుంచైతే పుట్టిందో దాని యొక్క సోర్సు అది ఎప్పుడైతే అది నెమ్మదిగా అది లోపలికి ప్రయాణించడం ప్రారంభించి అందులో కణిగిపోతుంది. ఎప్పుడైతే మీరు ఆ ఒత్తిలో మీరు నూనె పోయటము ఆపేస్తారో నెమ్మదిగా ఆ జ్యోతి ఆ ఒత్తి లోపలికి వెళ్ళిపోయి ఆ ఒత్తి కరిగిపోయి అది తన మూలంలోకి వెళ్ళిపోతుంది. చివరికి అది లైమ్ అయిపోతుంది. దాని ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అది అక్కడ లైమ్ అయిపోతుంది. అలాగే మీరు గనక బాహ్యంగా వెళ్ళే కొద్దీ మీరు మీ యొక్క మూల స్థానానికి మీరు వెళ్ళలేరు ఆ మనస్సుతో. ఎప్పుడైతే మీరు అంతర్ముఖం అవ్వటం ప్రారంభించారో, అంటే ఆలోచనలు లేని స్థితిని మీరు అలవాటు చేసుకునే కొద్దీ అది నెమ్మదిగా తన మనస్సు మూల స్థానానికి వెళ్ళి అక్కడ లయం అయిపోతుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్లో అనుగ్రహం చేత, అంటే ఆత్మ అనుగ్రహం చేత, ఆ గురువు యొక్క అనుగ్రహం చేత ఆ లయమైన మనస్సు మళ్ళీ ఇక పుట్టదు. ఎక్కడి నుంచి వచ్చిందో నీ మనస్సు మళ్ళీ తిరిగి ఆ మూలస్థానానికి వెళ్ళి లయమైనప్పుడు అనుగ్రహం చేత ఆ మనస్సుక మళ్ళీ పుట్టకుండా చేస్తుంది. అంటే అప్పటిదాకా పరిమితమైన జ్ఞానము, అంటే ఆలోచనలతో కూడి అన్యత్వంతో కూడి ఉన్న ఆ మనస్సు ఎప్పుడైతే అంతర్ముఖం అవ్వటం ప్రారంభించి అది తన యొక్క మూల స్థానానికి వెళ్ళి అనుగ్రహం చేత అది మళ్ళీ పుట్టకుండా నిలబడిందో, ఆ స్థితి ఏర్పడిందో, అప్పుడు ఆ జ్ఞానమే, ఆ మనస్సే పరిపూర్ణమైన జ్ఞానంగా నేనున్నాను అన్న అహంస్ఫురణగా నిలుస్తుంది. నీ స్వరూపంగా ఉన్న స్థితి ఏర్పడుతుంది అక్కడ. అప్పటిదాకా ఉన్న ఆ లిమిటెడ్ కాన్షియస్ ఒక్కసారిగా అది అనుగ్రహం చేత లైమ్ అయిపోయినప్పుడు, మళ్ళీ పుట్టకని స్థితి ఏర్పడినప్పుడు అది యూనివర్సల్ కాన్షియస్గా ఉన్న స్థితి ఏర్పడుతుంది. అన్లిమిటెడ్ కాన్షియస్, ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న ఆ పరిపూర్ణమైన జ్ఞానముగా ఉన్న స్థితి అక్కడ ఏర్పడుతుంది. నీ స్వరూపంగా అక్కడ దర్శనమిస్తుంది. ఆ స్వరూపము సుఖస్వరూపము, ఆ స్వరూపము ఆనంద స్వరూపము. ఎప్పుడైతే ఉన్న వస్తువు ఉన్నట్లుగా వ్యక్తమైందో అదే కడసారి జన్మ. అందుకే భగవాన్ అంటారు, ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే అంటారు. అంతకన్నా తేలికైనదేమిటి? అందువల్ల ఆత్మవిద్యని పొందటం అన్నిటికన్నా తేలిక అంటారు. నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చెయ్యాలి. దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి అంటారు భగవాన్. కాబట్టి భగవాన్ ఏమంటారంటే, ఇక్కడ నువ్వు మనస్సుని అనుకుంటున్నావు కాబట్టి ఆ మనస్సు అంటే ఆలోచనల యొక్క సమూహం తప్ప మరి ఇంకేమీ కాదు. ఈ ఆలోచన అన్నిటికీ వెనుక సాధారణంగా ఒక భావం ఉంటుంది. అదే నేను అనే భావం, అదే నువ్వన్నమాట. నేను అనే భావాన్ని మొదటి భావము, అంటే మొదటి తలంపు అంటారు భగవాన్. దీనినే విడవకుండా పట్టుకొని అదేమిటో ప్రశ్నించు. ఈ ప్రశ్న నీలో బలీయమైన కొద్దీ ఇతర భావాలకి తావుండదు అంటారు భగవాన్. ఈ అనాత్మ విచారణని ఎంతో చిత్తశుద్ధితో,
అంటే ఆ నేను ఎవరు అన్న విచారణని ఎంతో చిత్తశుద్ధితో కొనసాగిస్తే ఆ నేను అనే భావము మాయమైపోతుంది. అంటే అది ఎక్కడి నుంచి పుట్టిందో మళ్ళీ అక్కడ అనుగ్రహం చేత అది అక్కడ లయమైపోయి మళ్ళీ పుట్టదు. అదే అంటారు భగవాన్, ఎప్పుడైతే నీవు చిత్తశుద్ధితో కొనసాగిస్తే నేను అనే భావము మాయమైపోతుంది. నీ అంతరాంతరలోంచి, నీ లోపల నుంచి వేరొకటి నిన్ను పట్టుకుంటుంది. అది అన్వేషణని ప్రారంభించిన నేను మాత్రం కాదు అంటారు. అంటే ఈ మాయా నేను ఎగిరిపోయి ఆ లోపల ఉన్న అసలైన నేను నిన్ను పట్టుకుంటుంది అంటారు. పట్టుకుంటుంది అంటే ఆ మాయా నేనని ఉంచి పట్టుకుంటాం కాదు. ఎప్పుడైతే ఈ అసలైన నేను, ఈ ఒరిజినల్ నేను వచ్చి కూర్చుందో అప్పుడు ఈ మాయా నేను అంతమైపోతుంది. అంటే అంతరించిపోతుంది, ఇక మళ్ళీ పుట్టదు అది. ఎప్పుడైతే ఈ అహంభావము నశించిందో అక్కడ ఉండేది ఆత్మే, పరిపూర్ణమైన జ్ఞానమే. ఎప్పుడైతే ఆ మూల తలంపు నశిస్తుందో, మాయమైపోతుందో అప్పుడు సకలము మాయమైపోతాయి. ఎందుకంటే ఆ మూల తలంపు వల్లే నీకు సకలము పుడుతుంది. అంటే ఆ నేను, మాయా నేను లేస్తే సకలము లేస్తుంది. నీకు ప్రపంచము తోస్తుంది, నీకు విడిగా ఈశ్వరుడు ఉన్నాడని తోస్తుంది, నీకు విడిగా ఇతరులు ఉన్నారని నీకు తోస్తుంది. ఎప్పుడైతే ఈ మాయా నేను, ఆ మూల తలంపు, ఆ మొదటి తలంపు నశించినప్పుడు సకలము నశిస్తుంది. అందుకే అంటారు భగవాను, ఈ మాయా నేన్ని నువ్వేమీ పోగొట్టనక్కర్లేదు. తనని తాను ఈ నేను ఎట్లా పోగొట్టగలుగుతుంది? నువ్వు చేయవలసిందల్లా దాని మూలమేదో కనుక్కొని అక్కడ ఉండటమే అంటారు. నీ ప్రయత్నం అంతవరకే వెళ్ళగలదు. ఆ తరువాతది అదే చక్కబడుతుంది. అక్కడ నీవు నిస్సహాయుడివి, దానిని ఏ ప్రయత్నము అందుకోలేదు అంటారు. కాబట్టి అదే గురువుగారు చెప్తారు, నీ గేట్వే ఏంటంటే నిశ్చల స్థితి వరకు వెళ్ళటమే. అక్కడి నుంచి ఇక ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్, ఆత్మ అనుగ్రహం చేత అక్కడ ఈ మూల తలంపు నశించి అక్కడ అంటే ఈ అజ్ఞాన వృత్తిని, ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని నశింపజేసి నేనున్నాను అన్న అహంస్ఫురణ తనకు తానుగా అక్కడ ప్రకటితమవుతుంది. జ్ఞానవృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు, నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు రెండు నేనులు ఉండవు, ఉన్నది ఒకటే నేను, అదే అహంస్ఫురణ. మంచిది. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.